భరతుడు సపరివారముగా చిత్రకూటమునకు బయలుదేరుట. అవసి చలియాబన రామూజః భరత మంత్రుబలకిన్ శోక సింధు బూఢత సభహి తుంహ అవలంబనో దీన్హ. భరతుని మాటలు వినిన జనులు ఈ విధముగా పలికిరి. భరత, నీ నిర్ణయము సరైనదే. శ్రీరాముడున్న వనమునకు మనమందరము వెళ్ళుదుము. శోక సముద్రమున మునిగి ఉన్న మాకు అందరికి నీవు చేయూతనిచ్చితివి. బాసభకే మన మోదునదోర జనుగనదుని సుని చాతక మోర చలత ప్రాతలకి నిరణవు నీకే భరతు ప్రాణ ప్రియి బేసభహీకే మునహి బంది భరతహి సిరునాయే చలే సకల గర బిదాకరాయి ధన్య భరత జీవను జగమాహి సేలు సనేహు సరాహత జాహి కహే పరస్పర బాబడకాజు సకల చలైకర సాజహి సాజు జయహి రాకహి రహు గర రకవారి సో జానయి జను గరదని మారి కోహు కహ రహనా కహియా నహికాహు కోన జహహి జగ జీవనలాహు. మేఘ గర్జనలను వినిన చాతక పక్షుల వలెను నెమళ్ళ వలెను భరతుని వచనములకు అందరూ ఆనందించిరి. ప్రాతకాలమునందే బయలుదేరవలనని నిర్ణయించిన భరతుడు అందరికి ప్రాణప్రియుడాయను. వశిష్ఠ మహామునికి భరతునకును నమస్కరించి ఎల్లరను సెలవు గైకొని తమ ఇండ్లకు తరలిపోయిరి. తన హృదయమును రామునకు అంకితమునర్చిన భరతుని వంటి ధన్యజీవి మరి ఒకడు లేడని పౌరులెల్లరూ ఆయన స్నేహశీలములను పొగడుచూ వెళ్ళిరి. చాలా మంచి పని జరిగినది అని తమలో తాము అనుకునుచు వారందరూ శ్రీరామగడకు వెలుటకు సిద్ధమయ్యిరి. ఇంటి సంరక్షణకై నీవు ఇచ్చటనే ఉండుము అని ఎవరికైనా చెప్పినచో వారు తమ మెడపై కత్తిపడినట్లు భావించుచుండిరి. ఎవరిని ఆపవద్దు, తమ జీవితములను సఫలమర్చుకున్నటకు ఎవరిష్టపడరు అని కొందరు అనుచుండిరి. జరవు సో సంపతి సదనసుకు సహృద మాతు బితుబాయి సన్నముఖ హోత జో రామపద కరైన సహస సహాయి. శ్రీరామచంద్రుని చరణములను దర్శించుటకు తోడ్పడిన సంపదలు, గృహములు, సుఖములు, మిత్రులు, తల్లిదండ్రులు, సోదరులు అంతరించినను దిగులు పడవలసిన పని లేదు అని పలుకుచుండిరి. గరగర సాజహి వాహననాన హర్షు హృదయ పరబాతపయాన. భరత జాయి గర కీన్హ బిచారు నకరు బాజీ గజ భవన బండారు. संपत्ति सब रघुपति कई आहे जो बिनु जतना चलो तजिताही तो परिणाम न मोरे बलाये पाप शिरोमणि साये दुहाये करये स्वामी हिता सेवक सोई दोषण कोटि देये किन कोई अस विचारे सुचि सेवक बोले जे सपने हो निज धर्म न डोले कही सब मरमु धर्मो बल भाषा जो जे ही लायक सो ते ही राका हरि सबु जतनु राखी रखवारे राम मातु భరత సిదారే. ప్రతి గృహమునందును ప్రజలు వాహనములను సిద్ధపరచుకొనుచుండిరి. ప్రాతకాలమునందే బయలుదేరి వెళ్ళవలెనని వారి హృదయములు ఆరాటపడుచు హర్షోల్లాసములలో మునిగి ఉండి భరతుడు తన భవనమునకు వెళ్లి ఇట్లా ఆలోచించను. ఈ నగరము, గుర్రములు, ఏనుగులు, భవనములు, సంపదలు అనియును శ్రీరామునివే. వీటి రక్షణకు ఏర్పాట్లు చేయకుండా వెళ్ళినచో పరిణామము నాకు క్షేమకరము కాదు. ఏలన నా స్వామి ద్రోహమునకు మించిన పాపమే ఉండదు. ఇతరులు ఎంతగా దూషించినను స్వామి హితమును కోరువాడే నిజమైన సేవకుడు. ఇట్లా ఆలోచించి స్వప్నములో కూడా తమ ధర్మ పదమును వీడని విశ్వాసపాత్రులైన సేవకులను పిలిపించను. భరతుడు వారికి ముఖ్య విషయములను అన్నింటినీ వివరముగా తెలిపి వారిని తగిన పనుల యందు నియమించను. రక్షణకై ఏర్పాట్లు పూర్తి చేసి రక్షకులను నియమించి కౌసల్యాదేవి వద్దకు వెళ్ళాను. భరత జనని జానీ సభ భరత సనేహ సుజాన కహేవు బనావన పాలకి సజ్జన సుఖాసన జాన. ప్రేమ స్వరూపమును తెలిసిన భరతుడు శ్రీరామ విరహార్తులైన తల్లులకై పలకీలను వాటిలో సుఖాసనములను సిద్ధము చేయించను. చకచక్కేజిమి పుర నరనారే చహత ప్రాతవర అరత బారి జాగత సభ నిసి భయేవు బిహాన భరత బలాయే సచివ సుజాన కహేవు లేహు సబు తిలక సమాజు బనహి దేవముని రామహి రాజు బేగి చలహి సుని
సచివ జొహారే తురత తురగరద నాగసవారే అరుంధతి అరు అగని సమాహు రథ చడి చలే ప్రథమ ముని రావు విప్ర బృంద చడి వాహన నానా చలే సకల తప తేజ నిదాన నకర లోక సభ సజీ సజీ జాన చిత్రకూటక ఫేన్హ పయాన సభికా సుభగ న జాహీ బకాని చడి చడి చలత భయే సబరాని చక్రవాక పక్షుల వలె నగరంలోని స్త్రీ పురుషులు అత్యంత ఆర్తితో ప్రాతకాలమునకై వేచియుండిరి. ఆ రాత్రి అంతయు మెలకువతోడనే ఉండిరి. ప్రభాత సమయమున భరతుడు సర్వసమర్థులైన మంత్రులను పిలిపించి పలికెను, రాజ్యాభిషేకమునకు వలసిన వస్తువులను అన్నింటినీ తీసుకుని వెళుదుము. వనమునందే వశిష్ఠ మహర్షి శ్రీరామునకు రాజ్యమును అప్పగించును. వెంటనే మంత్రులు చిత్తము అని పలికి ప్రణమిల్లి వెళ్ళిరి. గుర్రములు, ఏనుగులు, రథములు సిద్ధపరచబడిను. మొదట వశిష్ఠ మహర్షి తన భార్య అయిన అరుంధతితో పాటు హోమములకు అవసరమగు వస్తువులన్నింటినీ తీసుకొని రథమును అధిరోహించను. పిమ్మట తపస్తేజో నిధులైన విప్రులు వేర్వేరు వాహనములను ఎక్కిరి. నగర ప్రజలు తమ తమ వాహనములపై ఎక్కి బయలుదేరిరి. వారందరూ చిత్రకూటమునకు పయనమయ్యిరి. చిత్ర విచిత్రములైన వర్ణనాతీతములైన పల్లకీలు రాణులు ప్రయాణమయ్యిరి. శోభి నగర శుచి సేవకని సాదర సకల చలాయి నగర శుచి సేవకని సాదర సకల చలాయి సుమిరి రామసీయ చరణతభ చలే భరత దౌబాయి. విశ్వాసపాత్రులైన సేవకులకు నగర రక్షణ భారమును అప్పగించి అందరినీ ముందు వరుసలలో పంపి భరత శత్రుఘ్నులు శ్రీరాముని చరణములను స్మరించుతూ బయలుదేరిరి. రామ దరసబస సభ నరనారి జనుకరి కరిణి చలేతకి వారి బనసియ రాము సముజీ మనమాహి సానుజ భరత పయా దేహి జాహి దేఖి సనేహు లోగానురాగే ఉతరి చలే హయా గయరథ త్యాగే జాయే సమీప రాఖీ నిజడోలి రామ మాతు మృదు బాని బోలి తాత చడహు రథ బలి మహతారి హోయి హి ప్రియ పరివారు దుకారి తుమ్హరే చలత చలహి సబులోగు సకల శోక కృప నహి మగజోగు శిరధరి వచన చరణ సిరున ఏ రథ చడి చలత భయే దౌబాయి తంసా ప్రథమ దివస కరిబాసు దూసర గోమతి తీర నివాసు. దప్పికొన్న ఏనుగులు నీటికై వేగముగా పరిగెత్తుతున్నట్లు శ్రీరామ దర్శన లాలసతో స్త్రీ పురుషులెల్లరూ పరుగులు తీసాగిరి. శ్రీరామచంద్రుడు వనములలో కష్టములు అనుభవించుచుండును అని తలంచుతూ భరత శత్రుఘ్నులు కాయలు నడకతోడనే పోగుచుండిరి. భరతుని ప్రేమను చూచి ప్రజలు తాము కూడా ప్రేమ మగ్నులై తమ వాహనములపై నుండి దిగి నడవసాగిరి. తన పల్లకీని భరతుని సమీపమున ఆపి కౌసల్యాదేవి కోమల వచనములను పలికెను. నాయనా, నా మాట వినుము, రథమును ఎక్కుము, లేనిచో పరివారం అంతయు బాధపడును. నీవు కాలినడకతో వెళ్ళినచో అందరూ అట్లే చేసేదరు. శోకతప్తులైన వారు మొదటనే బలహీనులైరి, నడవలేరు. మాతృవచనములను తలదాల్చి ఆమెకు ప్రణమిల్లి ఇద్దరును రథమునెక్కిరి. మొదటి నాడు తమసా నదీ తీరమునను, రెండవ నాడు గోమతి నదీ తీరమునను వారు బస చేసిరి. పై ఆహార ఫల అసన ఏక నిసి భోజన ఏకలోగ కరత రామహిత నేమవ్రత పరిహరి భూషణ భోగ. కొందరు కేవలము పాలు త్రాగి ఉండిరి, కొందరు ఫలములను మాత్రమే భుజించిరి, మరికొందరు రాత్రుల యందు మాత్రమే భుజించిరి. భూషణములను భోగ విలాస వస్తువులను త్యజించి అందరూ శ్రీ రామచంద్రుని కొరకు నియమ వ్రతములను పూనిరి. ఓం స్వస్తి.